హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుమల తిరుపతికి వెళ్తున్నాము. మేము ఈరోజు ఒక 3 months బ్యాక్ బుక్ చేసుకున్నాం అనమాట దర్శనానికి. సో ఈరోజు అంటే ఈరోజు అని కాదు, March 19th మాకు దర్శనం. సో మేము 18th కదిలాము. ఉగాది రోజు మాకు దర్శనము. సో ఆ రోజు మేము స్టార్ట్ అయ్యాము. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వినాయకుడు స్వామి గుడి ఉంది. ఆ స్వామి గుడిలో దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అటు నుంచి అటు మేము హైవే ఎక్కేసాము. సో మేమైతే హైవే ఎక్కిన 15 minutesకి ఒక యాక్సిడెంట్ చూసాము. యాక్సిడెంట్ ఏంటంటే ఒక థమ్సప్ లోడ్ ఉన్న ట్రక్, అది యాక్సిడెంట్ అయిపోవడం వల్ల థమ్సప్ బాటిల్స్ అన్ని కింద పడిపోయాయి. డ్రైవర్ గురించి ఏమైందో పట్టించుకోకుండా ఈ జనాలు చూడండి ఎలాగైతే బాటిల్స్ అన్నీ తీసుకెళ్తున్నారు. నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది అలా చేస్తుంటే. మనిషి ఏమైపోయాడో ఏంటో అని కూడా పట్టించుకోకుండా ఎలా చూడండి ఎలా మోసుకెళ్తున్నారు. వీళ్ళు అసలు మనుషులేనా? ఇంకా 1.5 hour జర్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటే అక్కడ ఆపాము. ఇంకా హైవే మీద ఎక్కడ టిఫిన్ షాప్స్ ఉండవని చెప్పి మేము 9th అలాగా టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా తాతయ్య టిఫిన్ అయిపోయిన వెంటనే మాత్రలు వేసుకుంటున్నారు షుగర్వి. మాత్రలు వేసుకున్న తర్వాత ఇంక మా నాన్న అయితే వెహికల్ స్టార్ట్ చేసి ఇంకా She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. తిరుపతి అల్పేరు దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. మేము మధ్యలో రూట్ మిస్ అయిపోయాము. వేరే సైడ్ నుంచి రావాల్సింది వేరే సైడ్ వచ్చేసాము. సో అందుకే లేట్ అయిపోయింది. మేము తిరుమల ఎంట్రన్స్లోకి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అక్కడ చెక్కింగ్ ఉంటుంది. అక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కొండ ఎక్కేస్తాము. చెక్కింగ్కి అయితే మాకు దాదాపు ఒక 1/2 hour అయితే పట్టింది. చాలామంది ఉన్నారు, అందులో ఉగాది కాబట్టి. ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసాము. చూసారు కదా, స్టార్టింగ్ నుంచే డెకరేషన్ మొదలు పెట్టేశారు. ఉగాది రోజు కాబట్టి ఎంతో అందంగా ఉంది. కొండ మీద అంతా పూలంతా డెకరేట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో, పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొండ మీద. ప్రతి ఒక్క దానికి డెకరేషన్ అయితే బంతిపూలతో చేస్తున్నారు. ఇంకా మా డాడీ అయితే కార్ ఒక దగ్గర పార్క్ చేసి ఇంకా మా మమ్మీ మా డాడీ రూమ్ కోసం వెళ్ళారు. రూమ్ కూడా ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసేసాం మేము. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము బుక్ చేసుకున్నాం కదా టికెట్స్, దర్శనం టికెట్స్ చూపిస్తే మనకి ఒక రూమ్ అలాట్ చేస్తారు. ఆ రూమ్కి మనము మొత్తం కలిపి 600 పే చేయాలి. 100 రూమ్ రెంట్, 500 డిపాజిట్. మళ్ళీ మనం రూమ్ వెకేట్ చేసేటప్పటికి మనకి ఒక 500 మళ్ళీ అకౌంట్లో వేస్తారు. కేవలం రూమ్కి మాత్రమే 100 తీసుకుంటారు. చాలా బాగుంది కదా ఈ స్కీమ్ అసలుకి. మాకైతే 3rd floorలో రూమ్ ఇచ్చారు. సప్తగిరి రెస్ట్ హౌస్లో మాకు ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు. మేమైతే లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చేసాము. రూమ్ అయితే క్లీన్ అండ్ నీట్గా చాలా బాగుంది. చాలా హైజీనిక్గా కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హాట్ వాటర్ మనకి రూమ్లోకి రావు, మనము బయట ఫ్లోర్ స్టార్టింగ్లో హాట్ వాటర్ పెడతారు, సోలార్ హాట్ వాటర్. అక్కడే తెచ్చుకొని మా నాన్నమ్మ మా తాత అయితే సెటిల్ అయిపోయారు బెడ్ మీద. మా మమ్మీ అయితే కింద సెట్ అయిపోయింది. మా డాడీ చైర్లో కూర్చొని మామిడికాయ తింటూ ఏదో షో చూస్తున్నాడు. చూసారు కదా మామిడికాయల కారం ఎంత వేసిందో, చాలా పుల్లగా ఉంది మామిడికాయ. మా తాతయ్య కళ్యాణ కట్టకు వచ్చి అదే సప్తగిరి రెస్ట్ హౌస్లో కింద కళ్యాణ కట్ట ఉంటుంది, అక్కడికి వచ్చి మా తాతయ్య వెంట్రుకలు ఇస్తున్నాడు. సో మేము మా డాడీ అయితే బయట నిలబడుకున్నాము. మా తాతయ్య గుండు చేయించుకొని మా నాన్నమ్మ బయట నిలబడుకుంటే హాయ్ హాయ్ చెప్తూ ఉన్నాడు బయలుదేరి. మేము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము రూమ్లోకి. మా నాన్నమ్మ మా తాత కోసం బయట ఎదురు చూస్తుంది రూమ్ బయట. మేము అప్పుడే ఒక 15 minutesలో గుండె అయితే అయిపోయింది.
మా తాత కూడా చేయించుకున్నాడు. మేము ఒక 3 months బ్యాక్ వెళ్ళాము. అప్పుడు చలికాలం, మా తాత వాళ్ళని తీసుకెళ్ళలేక చలికాలంలో వాళ్ళు చలికాలంలో ఉండలేరు. సో వాళ్ళని వదిలేసి మేము వెళ్ళామన్నమాట. మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్గా బుక్ చేసి ఎండాకాలంలో తీసుకొచ్చాము. ఈవినింగ్ మా తాతయ్య స్నానం చేసిన తర్వాత మా తాతకి నాకు టీకి అయితే వచ్చేసాము. నేనైతే బూస్ట్ తీసుకున్నాను, మా తాతయ్య అయితే టీ తీసుకున్నాడు. ఇంకా మా నాన్నమ్మని మా తాతయ్యని రూమ్లో పెట్టేసి నేను మా డాడీ మా మమ్మీ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. మళ్ళీ నైట్ 9కి ఉంటుంది దర్శనము. సో మేము అక్కడికి వచ్చేసాము. మార్నింగ్ అయిపోయింది దర్శనం అయితే మాకు 1:30కి అయింది. సో మేము స్టార్ట్ అవ్వడం అయితే దర్శనానికి 7:30కే స్టార్ట్ అయిపోయాం, దర్శనం 9కి అయితే. కానీ మాకు అప్పటికి కూడా 1:30కి అయింది దర్శనము. నైట్ వచ్చి తినేసి పొడుగునేటప్పటికి 2 అయిపోయింది. మార్నింగ్ 8కి లేసాము. 8కి లేసిన తర్వాత రెడీ అయ్యి ఇంకా స్నానం చేసిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి షాపింగ్కి వచ్చేసాము. షాపింగ్కి వచ్చాము. నైట్ కొంచెం షాపింగ్ చేసాము, మార్నింగ్ కొంచెం షాపింగ్ చేసాము. మా తమ్ముడైతే కాల్ చేసి నాకు రిమోట్ కంట్రోల్ కార్ కావాలని అడిగాడు. మా మమ్మీ అయితే తిట్టి నువ్వేం చిన్నపిల్లాడవా అని చెప్పి అని తిట్టి ఫోన్ పెట్టేసింది. సో ఇప్పుడు వాడి కోసం మళ్ళీ తిట్టిందని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఏం కావాలో చెప్పానంటే మా తమ్ముడు అలిగి ఏమీ అవసరం లేదని చెప్పాడు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము కిందకైతే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఒక పర్సన్ మిస్ అయ్యాడు. మా తాతయ్య ముందుగా ఏదో పని ఉందని చెప్పి బస్ ఎక్కి కిందకి వెళ్ళిపోయాడు. ఇంక మేమైతే కిందకి స్టార్ట్ అయ్యాము. కిందకి వెళ్ళే ముందు బాట గంగమ్మ వారి గుడికి వెళ్ళాలనుకున్నాము. అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్, ఏది కోరుకున్నా తీరుతుందంట కొండ మీదనే. సో మేము అక్కడికి రూట్ మ్యాప్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. కొంచెం రూట్ మిస్ అయింది, రూట్ కరెక్ట్గా పెట్టుకొని ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పటికి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే అభిషేకం స్టార్ట్ చేశారు. మేము అక్కడే అభిషేకం అయిపోయేంత వరకు ఉండి అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని అమ్మవారికి అలంకరించిన పసుపు నీళ్ళతో మా మీద చల్లేంత వరకు ఉన్నాము. అలంకరణకైతే వేసేసారు. అమ్మవారిని తీయలేదు, ఎందుకంటే తీయకూడదని చెప్పారు. సో నేను అమ్మవారిని తీయలేదు. బాట గంగమ్మ వారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడిలో దండం పెట్టుకున్నాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నేరుగా కొండ దిగేస్తున్నాము. అక్కడ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది నడక దారిలో. అక్కడ స్వామికి దండం పెట్టుకొని ఇంకా మేము వాటర్ అయితే లేవు మా దగ్గర. సో అక్కడ వాటర్ పట్టుకొని ఇంకా మేము కిందకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్వామి వారిని చూసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. కింద ఫాస్ట్ ట్రాక్ దగ్గర చూసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా నేరుగా శ్రీనివాస మంగాపురం వెళ్ళాము. శ్రీనివాస మంగాపురం అయితే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం కానీ శ్రీనివాస మంగాపురం అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు. సో మేము అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. బాయ్.